Learn in my way. If you have the will, I will show you the way. హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఆర్ వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్టువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన ఆర్ఆర్ వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. మనం 10th క్లాస్ యొక్క టెక్స్టువల్ గ్రామర్ చూస్తున్నాము. అందులో భాగంగా ఇప్పుడు మనం 5th యూనిట్లో ఉన్నటువంటి రీడింగ్ బి, సో ఆర్ విల్ ద డ్రీమర్ వేక్. సో దీంట్లో మనము ఆల్రెడీ కంప్రహెన్షన్ అండ్ లిజనింగ్ స్కిల్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు మనం స్టడీ స్కిల్స్ ఉందండి, అది చూడబోతున్నాం. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్ని మీకు కావాలనుకుంటే కింద నా నేమ్ పైన క్లిక్ చేయండి అండ్ నా ఛానల్ ఓపెన్ అయ్యాక పైన మీకు ప్లేలిస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాంట్లోకి వెళ్ళారంటే అన్ని ఫోల్డర్ వైజ్గా ఉంటాయండి. సో 10th క్లాస్ టెక్స్టువల్ గ్రామర్ అనే ఫోల్డర్ ఓపెన్ చేశారంటే మీకు ఇవన్నీ కూడా ఉంటాయి. 10th క్లాస్ ఇంగ్లీష్ లెసన్స్ అనే ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఇంగ్లీష్ లెసన్స్ అన్ని తెలుగులో చెప్పి పోస్ట్ చేస్తున్నాను. సో మీరు ఇవన్నీ వాచ్ చేయడమే కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి. సో ఇక్కడ స్టడీ స్కిల్స్ చూడబోతున్నామండి ఈరోజు మనం. Let us see. Read the following essay and fill the columns in the table given after it with the correct information. సో మనకు కింద ఒక ఎస్ఏ ఇచ్చున్నారండి. దాన్ని చదివిన తర్వాత దాని కింద మనకు ఒక టేబుల్ ఇచ్చున్నారంట. సో ఆ టేబుల్లో ఉన్నటువంటి కాలమ్స్ని ఫిల్ చేయమని చెప్పారు. సో చూద్దాం. ఫస్ట్ పొల్యూషన్ ఇన్ ఇండియా. సో ఈ ఎస్ఏ దేని గురించి అంటే ఇండియాలో ఉన్నటువంటి కాలుష్యం గురించి. సో పొల్యూషన్ ఏ విధంగా ఉంది ఇండియాలో అనే దాని గురించి, ఎన్ని రకాలుగా ఉంది, ఏ విధంగా మనం దానిని నివారించవచ్చు, ఇవన్నీ కూడా మనకు ఈ ఎస్ఏలో క్లియర్గా ఇచ్చున్నారు. చూద్దాం. పొల్యూషన్ in India is very high and thus it is one of the most polluted countries in the world. So పొల్యూషన్ ఇన్ ఇండియా ఈజ్ వెరీ హై, చాలా ఎక్కువగా ఉందండి ఇండియాలో పొల్యూషన్ అనేది. అండ్ ఎందుకు అనేది కూడా వాళ్ళు చెప్తారు, ఇక్కడ చూద్దాము. సో అందుకనేసి ఎక్కువ పొల్యూషన్ ఉన్న దేశాలలో సరసన మన ఇండియా అనేది నిలిచిందనమాట. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పొల్యూషన్ ఉన్నటువంటి దేశంగా మన దేశం పేరు పొందింది. The reasons for high pollution in India can be attributed to the fact that it is the largest emitter of carbon dioxide. So the reason for high pollution in India, ఇండియాలో హై పొల్యూషన్ ఎక్కువగా కాలుష్యం రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కెన్ బి అట్రిబ్యూటెడ్, ఏమని చెప్పొచ్చు అంటే మెయిన్ రీజన్ టు ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఎమిటర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఇండియాలో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుందంట. ఎలా రిలీజ్ అవుతుంది చూద్దాం. కోల్ పవర్డ్ ప్లాంట్స్ అండ్ ఇంక్రీజ్డ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఆన్ ద రోడ్స్ ఆర్ ఆల్సో ఇంక్రీజింగ్ పొల్యూషన్. సో కోల్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి కదండి, చాలా మనకు పవర్ని ప్రొడ్యూస్ చేసేవి. సో ఎక్కువగా మనం కోల్ మీద డిపెండ్ అయి ఉంటాం అనమాట ఇండియాలో. సో ఈ కోల్తో తయారు చేసేటటువంటి పవర్ అవి ఉంటాయి కదా పవర్ ప్లాంట్స్ అనేవి. సో వాటి నుంచి మరియు వెహికల్స్ ఎక్కువగా వెహికల్స్ చాలా ఎక్కువ అండి ఇండియాలో. ఎందుకంటే పాపులేషన్ అనేది ఎక్కువ కాబట్టి ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి ఇప్పుడు బైక్ అనేది కామన్, ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటుంది. సో జస్ట్ ఆ పక్కకు వెళ్ళి రావాలన్నా ఏం పని లేకుండా కూడా బయటకు వెళ్ళాలన్నా కానీ బైక్ వేసుకొని వెళ్తున్నారు. సో ఈ విధంగా వెహికల్స్ వల్ల అండ్ కోల్ పవర్డ్ ప్లాంట్స్ వల్ల కూడా పొల్యూషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. With the economy of India is growing, pollution in India is also growing. సో ఇండియా యొక్క ఎకనామీతో పాటు పొల్యూషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఆర్థిక పరంగా మనం డెవలప్మెంట్ కనపరుస్తున్నప్పటికీ కూడా పొల్యూషన్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. సో ప్రపంచం మొత్తం మీద పొల్యూషన్లో నెంబర్ 1 సిటీ ఏదంటే ఢిల్లీ అండి. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్ వైడ్గా కన్సిడర్ చేసుకుంటే ఢిల్లీ అనేది నెంబర్ 1 ప్లేస్లో ఉంది పొల్యూషన్లో. ఓకే, సో ఈ విధంగా ఉంది ఇండియాలో. ఎయిర్, వాటర్, ఎన్విరాన్మెంట్, సౌండ్ అండ్ సాయిల్ కెన్ బి కంటామినేటెడ్. సో కంటామినేటెడ్ అంటే ఏంటంటే పొల్యూటెడ్, కాలుష్యం అవుతున్నాయి అన్నమాట, మలినం అవుతున్నాయి అన్నట్టుగా. సో ఎయిర్ గాలి కావచ్చు, నీళ్లు కావచ్చు, ఎన్విరాన్మెంట్ వాతావరణం కావచ్చు, అండ్ సౌండ్ కావచ్చు, అండ్ సాయిల్, ఇవన్నీ కూడా కంటామినేటెడ్ మలినం అవుతున్నాయి అంటే కాలుష్యం అవుతున్నాయి. ఎయిర్ కంటామినేషన్ లీడ్స్ టు ఎయిర్ పొల్యూషన్. సో ఈ ఎయిర్ కంటామినేషన్, ఎయిర్ అంతా గాలిలో అంతా కూడా మలినము అనేది చేరడం వల్ల ఏమవుతుందంటే
సో కంటామినేషన్ అంటే పొల్యూటెడ్ ఓన్లీ అండి, కాలుష్యం అనేసి, మలినములు అనేసి. సో ఈ విధంగా చేరడం వల్ల ఏమవుతుందంటే ఎయిర్ అంతా కూడా పొల్యూట్ అయిపోతుంది, ఎయిర్ అంతా కూడా కాలుష్యం అయిపోతుంది. నెక్స్ట్, సిమిలర్లీ వాటర్ పొల్యూషన్, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ అండ్ సాయిల్ పొల్యూషన్ ఆర్ కాజ్డ్ డ్యూ టు ద పొల్యూటెంట్స్ ఇన్ దెమ్. సో ఇదే విధంగా ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అవుతుంది అండ్ వాటర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ ఇవన్నీ కూడా ఎందుకు అవుతున్నాయంటే వాటిల్లో ఉన్నటువంటి ఆ పొల్యూటెంట్స్ అంటే ఆ మలినాలు ఏవైతే ఉన్నాయో కాలుష్యానికి కారణమైనటువంటివి, వాటి వలన ఇవన్నీ కూడా పొల్యూట్ అయిపోతున్నాయి. ఈచ్ ఆఫ్ దీస్ పొల్యూషన్స్ విల్ అఫెక్ట్ ద పీపుల్ ఇన్ దేర్ ఓన్ వేస్. సో ఈ ప్రతి ఒక్క ఈ పొల్యూషన్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ప్రజలని చాలా వరకు అఫెక్ట్ చేస్తున్నాయి, అంటే చాలా ప్రభావితం చేస్తున్నాయి అన్నమాట. ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి అనేది మనందరికీ ప్రాక్టికల్గా చూస్తూనే ఉన్నాం. సో ఈ కరోనా వల్ల లాక్డౌన్ విధించినప్పుడు ఢిల్లీలో చూస్తే కాలుష్యం రేట్ అనేది అమాంతం తగ్గిపోయిందండి, గాలిలో ఆక్సిజన్ రేట్ అనేది పెరిగిపోయింది. ఎప్పుడైతే లాక్డౌన్ తీసేశారో మళ్ళీ యాజ్ యూజువల్ నార్మల్ పొజిషన్కి వచ్చేసింది. సో అందుకే ఈ ఇయర్ చూస్తే మీరు ఈవెన్ డిసెంబర్లో కూడా 2020 గురించి మాట్లాడుతున్నాను, అంటే ఇప్పుడు ఈ వీడియో ఎవరన్నా వేరే ఇయర్లో చూస్తూ ఉంటే వాళ్ళు అనుకోవచ్చు ఏ ఇయర్లో అనేసి. సో ఆల్మోస్ట్ మీకు తెలియదు ఉండదు, కరోనా వచ్చింది 2020 అనేది అసలు ఫిక్స్ అయిపోతుంది, 2020 ఆడేసింది అందరితో అని. సో ఈ ఇయర్లో మనం చూస్తే 2020లో డిసెంబర్ వరకు కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి, ఎందుకంటే ఆ పొల్యూషన్ అనేది చాలా తక్కువగా ఉంది గాలిలో అనేసి, ఎందుకంటే లాక్డౌన్ వల్ల. అండ్ ఈశాన్య ఋతుపవనాలు అంటాం కదా, సో నైరుతి ఋతుపవనాలు ఇవన్నీ కూడా చాలా ఎర్లీగా వచ్చాయి అండ్ వెళ్ళడం అనేది చాలా లేట్ అయిందనమాట, పోవడం లేదు, ఎందుకంటే ఆ పొల్యూషన్ అనేది తక్కువగా ఉంది కాబట్టి అవి ఇక్కడే ఉన్నాయి చాలా కాలం వరకు. సో ఇదంతా కూడా ఒక రీజన్. నెక్స్ట్ చూద్దాం, ఒక్కొక్కటి టాపిక్ వైజ్గా డిస్కస్ చేస్తూ వచ్చాడండి. ఫస్ట్ వన్, ఎయిర్ పొల్యూషన్. ఇఫ్ ద లెవెల్ ఆఫ్ పొల్యూటెంట్స్ ఇన్ ద ఎయిర్ or such quantities that are injurious to human, animal and plant life, then we can say air pollution has taken place. So ఒకవేళ గాలిలో కనుక పొల్యూటెంట్స్, ఈ మలినాలు, ఈ కాలుష్యం అనేది మనుషులకి, జంతువులకి అండ్ చెట్లకి, వాటి ప్రాణాలకి ప్రమాదం కలిగించే స్థాయిలో కనుక ఉంటే అప్పుడు మనం ఈ గాలి అనేది పొల్యూట్ అయిందని చెప్పొచ్చు, అంటే ఎయిర్ పొల్యూషన్ అనేది జరిగింది అని చెప్పొచ్చు. Air pollution is a cause due to variety of reasons like increased number of vehicles. సో ఎయిర్ పొల్యూషన్ ఎందుకు అవుతుందో కారణాలు చెప్తున్నాడండి. సో వెహికల్స్ ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వడం వలన అండ్ స్మోక్ ఫ్రమ్ బర్నింగ్ ఫ్యూయల్స్ అండ్ ఫ్యాక్టరీస్ నుంచి మనకు స్మోక్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల కావచ్చు, అండ్ బర్నింగ్ ఫ్యూయల్స్, ఇంధనములని కాలుస్తూ ఉంటాం, బర్నింగ్ చేస్తూ ఉంటాం అనమాట, దానివల్ల కూడా మనకు స్మోక్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల కావచ్చు, చూడండి ఇక్కడ పక్కన పిక్చర్లో ఆటో వెళ్తూ ఉంటే ఎంత పొగ అనేది రిలీజ్ అవుతుందో, దానివల్ల కూడా కంప్లీట్గా ఎయిర్ అనేది పొల్యూట్ అవుతుంది. నెక్స్ట్, ఇండస్ట్రియలైజేషన్ అండ్ మోడర్నైజేషన్ ఆర్ టు బి బ్లేమ్డ్ ఫర్ ద ప్రెజెంట్ సిచ్యువేషన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. సో ఇండస్ట్రియలైజేషన్ అంటే పారిశ్రామిక అభివృద్ధి అనమాట, పారిశ్రామికీకరణ, మరియు మోడలైజేషన్ అంటే ఆధునికీకరణ. సో ఈ పరిశ్రమలు అనేవి ఎక్కువైపోవడము ప్లస్ మనం ఇప్పుడు చాలా ఆధునికరంగా, అంటే టెక్నాలజీ కూడా చాలా ఎక్కువ అయిపోవడం వలన ఈ పొల్యూషన్ అనేది ఎక్కువగా ప్లేస్ చేస్తుంది అనమాట, ఈ ఎన్విరాన్మెంట్లో ఎక్కువగా ఉంటుంది. ఇండస్ట్రీస్ సచ్ యాజ్ థర్మల్ పవర్ ప్లాంట్స్, సిమెంట్, స్టీల్, రిఫైనరీస్, petrochemicals and mines emit chemical pollutants into the air causing air pollution. సో ఇండస్ట్రీస్ కొన్ని చెప్పుకోవచ్చు, ఏంటంటే పవర్ ప్లాంట్స్ కావచ్చు, కరెంట్ ప్రొడ్యూస్ చేసేవి, అండ్ సిమెంట్ని తయారు చేసేవి కావచ్చు, అండ్ స్టీల్ని తయారు చేసే ఫ్యాక్టరీస్ కావచ్చు, అండ్ రిఫైనరీస్ అంటే శుద్ధి కర్మాగారాలు అంటాం అనమాట, సో శుద్ధి చేసేవి, సో అవి కావచ్చు, పెట్రోకెమికల్స్ కావచ్చు, అండ్ మైన్స్ అంటే మైనింగ్ ఉంటుంది కదండి, సో అక్కడ అవి కావచ్చు. సో ఇవన్నీ కూడా ఎమిట్ కెమికల్ పొల్యూటెంట్స్, ఇవన్నీ కూడా రసాయనిక మలినాలని ఎక్కువగా రిలీజ్ చేస్తాయి అన్నమాట. సో ఇవన్నీ ఏమవుతాయంటే ఇంటూ ఎయిర్ కాజింగ్ ఎయిర్ పొల్యూషన్. సో ఇవన్నీ వాళ్ళు ఫ్యాక్టరీస్ అన్నీ కూడా చిమ్నీ ఉంటుంది, ఆ చిమ్నీ నుంచి బయటికి గాల్లోకి వదిలేస్తూ ఉంటారు, చూస్తే మీరు ఎక్కడన్నా ఫ్యాక్టరీస్లో. సో అదంతా వెళ్ళి గాల్లో కలిసిపోయి గాలి అనేది కాలుష్యం అయిపోతుంది అనమాట. సో ఇది మెయిన్ కారణం. The air pollution is causing a reduction of ozone layer, which is important to protect Earth from ultraviolet rays that come from the sun.
సో ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల ఏమవుతుందంటే మన అందరికీ బాగా తెలిసిందే, ఓజోన్ లేయర్ అనేది ఒకటి క్రియేట్ అయింది. ఆ ఓజోన్ లేయర్కి హోల్ పడింది. హోల్ పడడం అంటే ఏంటి, ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి పర్సంటేజ్ అనేది చాలా తగ్గిపోయింది అనమాట. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియా మొత్తం కూడా పొల్యూట్ అయిపోయింది. సో దానివల్ల ఏమవుతుందంటే డైరెక్ట్గా అల్ట్రా వైలెట్ రేస్ ఏవైతే సన్ నుంచి వస్తాయో అవి డైరెక్ట్గా భూమి పైన పడతాయి అన్నమాట. సో అలా పడడం వల్ల రకరకాల క్యాన్సర్ నుంచి రకరకాల వ్యాధులకి మనం కారణం కావచ్చు. స్కిన్ కూడా మనకు చాలా వరకు ఎఫెక్ట్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా ఓజోన్ లేయర్కి చాలా వరకు ప్రాబ్లం అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ ఎయిర్ పొల్యూషన్. ఓకేనండి, అది ఎయిర్ పొల్యూషన్ గురించి. నెక్స్ట్ మనకు వాటర్ పొల్యూషన్ గురించి ఇచ్చాడండి, చూద్దాం. వాటర్ ఈజ్ బీయింగ్ కంటామినేటెడ్ బై వేరియస్ ఫారిన్ మ్యాటర్స్. సో వాటర్ అనేది ఏ విధంగా పొల్యూట్ అవుతుందంటే వివిధ రకాల బయట నుంచి వచ్చేటటువంటి కొన్ని పదార్థాల వల్ల వాటర్ అనేది పొల్యూట్ అవుతుందన్నమాట. ఓకే, సో అవి ఏంటనేది చూద్దాం. వాటర్ ఈజ్ దస్ లూజింగ్ ఇట్స్ క్వాంటిటీ. సో ఆ విధంగా వాటర్కు తన క్వాంటిటీ అంటే ఎక్కువ శాతం కూడా వాటర్ అనేది లేకుండా తగ్గిపోతూ ఉందన్నమాట. క్వాలిటీ. వాటర్ ఈజ్ లూజింగ్ ఇట్స్ క్వాలిటీ. సో ఏ విధంగా మీరు మలినం అనేది ఎక్కువగా రిలీజ్ చేయడం వల్ల, కాలుష్యం అనేది ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల, లేదంటే మీరు యూస్ చేసి వదిలేసినటువంటి వ్యర్థాలన్నీ ఆ నీటిలో కలిసిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ క్వాలిటీ అనేది దెబ్బతింటుంది వాటర్ అనేది. అంతే కదండి, ప్యూర్ వాటర్ అనేది రాదు మనకు. నెక్స్ట్, వాటర్ ఈజ్ పొల్యూటెడ్ ఇన్ వేరియస్ వేస్. వాటర్ అనేది చాలా రకాలుగా పొల్యూట్ అవుతూ ఉంది. ఇట్ కెన్ బి పొల్యూటెడ్ బై ఇండస్ట్రియల్ వేస్ట్, అగ్రికల్చరల్ వేస్ట్ అండ్ ల్యాండ్ ఫిల్స్. సో ఏ రకాలుగా అంటే ఇండస్ట్రియల్ వేస్ట్ అనేది అంతా వాటర్లో కలిపేస్తూ ఉంటాం, డంపింగ్ చేస్తూ ఉంటాం. అగ్రికల్చరల్ వేస్ట్ అంటే వ్యవసాయానికి సంబంధించిన వేస్ట్ అంతా కూడా వాటర్లోనే కలిపేస్తుంటాం. అండ్ ల్యాండ్ ఫిల్స్ ఇంతకుముందు చెప్పుకున్నాం. సో ల్యాండ్ ఫిల్స్ అంటే డిస్పోజ్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్. సో వేస్ట్ మెటీరియల్ అంతా కూడా దాంట్లోకి మనం డంప్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ విధంగా అది వాటర్ అనేది చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది, పొల్యూట్ అవుతుంది. నియర్లీ 80% ఆఫ్ వేస్టేజెస్ ఫ్రమ్ సిటీస్ అండ్ టౌన్స్ ఇన్ ఇండియా ఆర్ డైవర్టెడ్ టు రివర్స్. ఓ మై గాడ్, చూడండి, ఇండియాలో 80% ఆఫ్ ద వేస్టేజ్ అనేది ఎక్కడ వేస్తున్నామంటే రివర్స్ ఆర్ ఓషన్స్లోకి వదిలేస్తున్నామంట మనం. ఓకే, సో ఆల్మోస్ట్ అంటే ఇంక 20% తక్కువ, అంతే 100%కి ఆల్మోస్ట్ మనం అన్నీ కూడా ఇప్పుడు మీ ఇంటి దగ్గర కూడా చూడండి, మీరు వాష్రూమ్ నుంచి వచ్చేటటువంటి ఆ పైప్స్ చాలా వరకు కొంతమంది ఎక్కడ పెట్టుంటారండి, అలా దగ్గరలో ఎయిర్ ఏమన్నా ఉంటే ఆ ఏట్లోకి వదిలేయడమో, లేదంటే ఇంటి ఆ పక్కకు వదిలేయడమో, ఇంటి కిందకు వదిలేయడమో అలా చేస్తారు. కానీ చాలా రేర్ పర్సన్స్ అండి ఆ ఇంకుడు గొంతులు తవ్వి దాంట్లోకి వదిలేది. ఓకే, సో ఈ విధంగా 80% వేస్టేజ్ అనేది మనం నదుల్లో కావచ్చు, సముద్రాల్లో కావచ్చు కలిపేస్తున్నాం. ఇన్ దిస్ వే రివర్స్ ఆర్ గెట్టింగ్ పొల్యూటెడ్ అండ్ వాటర్ ఈజ్ బికమింగ్ అన్ఫిట్ ఫర్. సో ఈ విధంగా వాటర్ అనేది అంత పొల్యూట్ అయిపోవడం అంటే నదులన్నీ కూడా పొల్యూట్ అయిపోయి ఆ నదుల్లో ఉన్నటువంటి వాటర్ అనేది అన్ఫిట్ ఫర్ యూసేజ్ బై హ్యూమన్ బీయింగ్స్ అంటే మనుషులు వాడడానికి వీలు లేకుండా తయారవుతుందన్నమాట. అంటే యూస్ చేయడానికి పనికిరాదు అది. నెక్స్ట్, అక్వాటిక్ ఎనిమల్స్ ఆర్ ఆల్సో డైనమిక్ డ్యూ టు దిస్ పొల్యూషన్. సో అక్వాటిక్ ఎనిమల్స్ అంటే నీటిలో నివసించేటటువంటి ఎనిమల్స్ ఏవైతే ఉన్నాయో, చేపలు కావచ్చు, తిమింగలాలు కావచ్చు, లేదంటే రిమైనింగ్ ఇంకా చాలా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఈ పొల్యూషన్ వల్ల చనిపోతున్నాయి అన్నమాట. మనం చూస్తే చాలా వరకు చాలా బాధ కలిగించే సన్నివేశాలు ఏంటంటే కొన్ని దగ్గరలో చేపలు అనేవి ఆ ఫ్యాక్టరీస్ దగ్గరగా ఉన్నటువంటి ఆ సముద్రాల్లో నుంచి చేపలు అనేవి కొట్టుకొని ఒడ్డుకొచ్చి పడిపోతూ ఉంటాయి, చనిపోయినవన్నీ. చాలా కొన్ని వేల చేపలు అట్లా కొట్టుకొచ్చిన సీన్లు ఉన్నాయండి, యూట్యూబ్లో కొట్టారంటే చూడొచ్చు మీరు. సో ఎందుకంటే ఆ వాటర్లో అంతా కూడా ఆ పొల్యూషన్ వేస్టేజ్ అంతా మిక్స్ అయిపోవడం వలన లోపల ఉన్నటువంటి అవన్నీ చనిపోతాయి అన్నమాట. సో చనిపోయే అలలు వచ్చినప్పుడు ఆ అలలకి కొట్టుకొని వచ్చేస్తూ ఉంటాయి. నెక్స్ట్, sewage water is also directed into the rivers which are causing development of various bacteria in the water, making them not even suitable for bathing. సో సివరేజ్ అంటే డ్రైనేజ్ వాటర్ అండి. ఈ వాటర్ కూడా తీసుకుపోయి ఎక్కడ కలుపుతున్నారు, నదుల్లో కలిపేస్తున్నారు అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియా అనేది ఎక్కువ అయిపోతుంది. ఓకే, డెవలప్మెంట్ ఆఫ్ వేరియస్ బ్యాక్టీరియా ఇన్ ద వాటర్ మేకింగ్ దెమ్ నాట్ ఈవెన్ సూటబుల్ ఫర్ బాతింగ్. సో అది ఆ వాటర్ అనేది
కంప్లీట్గా బ్యాక్టీరియాతో ఫిల్ అయిపోవడం వల్ల కనీసం స్నానం చేయడానికి కూడా పనికి రాకుండా పోతుంది ఆ వాటర్, నదుల్లో ఉన్నటువంటి వాటర్. ఒకప్పట్లో నదులు పారుతున్నాయనంటే ఆ నదుల్లో స్నానాలు చేసేవాళ్ళు, ఆ నదుల్లో ఈత కొట్టేవాళ్ళు, ఎంతో ఉత్సాహంగా దాంట్లో స్విమ్ చేసేవాళ్ళు, ఆడుకునేవాళ్ళు అనమాట. బట్ ఈ కాలంలో నదులు చూస్తే ఏ విధంగా ఉన్నాయో మీకు బాగా ఐడియా ఉంటుంది. మూసీ నది, అది కూడా ఒక నదే, కానీ మూసీ నది పేరు వినగానే మనకి ఏం గుర్తొస్తుంది? సో ఏ విధంగా పొల్యూట్ అయిపోయింది ఆ మూసీ నది అనేది. సో మనం ఒకసారి ఆలోచించాలి ఇదంతా కూడా. నెక్స్ట్ చూస్తే నాయిస్ పొల్యూషన్ ఇచ్చున్నాడండి. సో సౌండ్ పొల్యూషన్. సో నెక్స్ట్ నాయిస్ పొల్యూషన్ ఈజ్ మెయిన్లీ కాజ్డ్ బై ట్రాన్స్పోర్టేషన్ అండ్ కన్స్ట్రక్షన్ సిస్టమ్. ఈ నాయిస్ పొల్యూషన్ అనేది దేనివల్ల వస్తుందంటే మెయిన్గా ట్రాన్స్పోర్టేషన్, ఈ హారన్ సౌండ్స్ వల్ల మెయిన్, లేదా ఆ వెహికల్ సౌండ్స్ వల్ల ఈ నాయిస్ అనేది అది గాలిలో మనకు నాయిస్ పొల్యూషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ కన్స్ట్రక్షన్ సిస్టమ్ అంటే కట్టడాలు, వాటి వల్ల కూడా నాయిస్ అనేది మనకు జనరేట్ అవుతుంది. నెక్స్ట్ నాయిస్ పొల్యూషన్ నాట్ ఓన్లీ కాజెస్ డ్యామేజ్ టు ద ఎన్విరాన్మెంట్ బట్ షోస్ ఎ నెగిటివ్ ఎఫెక్ట్ ఆన్ హ్యూమన్ హెల్త్. సో ఈ నాయిస్ పొల్యూషన్ అనేది కేవలం ఎన్విరాన్మెంట్ను మాత్రమే దెబ్బతీయదు, ఓకే, అలాగే మనిషి హెల్త్ని, ఆరోగ్యాన్ని కూడా చాలా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట, దెబ్బతీస్తుంది. ఏ విధంగా అంటే హ్యూమన్ బీయింగ్స్ హూ ఆర్ ఎక్స్పోజ్డ్ టు నాయిస్ పొల్యూషన్ విల్ డెవలప్ హై బీపీ, స్ట్రెస్, హియరింగ్ లాస్, స్లీప్ డిస్టర్బెన్సెస్ అండ్ అగ్రెషన్. సో హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే ఈ నాయిస్ పొల్యూషన్ వల్ల బాధితులు ఉన్నారో, దాని ప్రభావం చెందిన వాళ్ళు ఉన్నారు, దానివల్ల ప్రభావం పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి హై బీపీ ఉంటుంది, బీపీ అనేది ఎక్కువ అయిపోతుంది. అండ్ స్ట్రెస్, ఒత్తిడి అనేది పెరిగిపోతుంది. అండ్ ఎక్స్పోజ్డ్ టు నాయిస్ హియరింగ్ లాస్ అంటే వినికిడి లోపం, చెవుడు అనేది వచ్చేస్తుంది అనమాట. ఎక్కువ సౌండ్స్తో వింటూ ఉంటే అప్పుడు లాస్ట్కి మీకు చిన్నగా మాట్లాడేవేవి వినిపించకుండా పోతాయి అనమాట. అందుకే హెడ్ ఫోన్స్ పెట్టుకునేది కూడా చాలా వరకు వాల్యూమ్ అనేది మీడియంగా పెట్టుకోవాలి. కొంతమంది అబ్బాయి ఇది ఫుల్ సౌండ్లో వింటేనే బాగుంటుంది అనేసి ఫుల్గా పెట్టేసి, అంటే ఇప్పుడు మీరు లోపల పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్గా అది మీ కర్ణబేరికి చేరుకుంటుంది అనమాట. సో అక్కడ అది సన్న పొర కర్ణబేరి అనేది. సో ఏ విధంగా అయితే మనకు పేపర్ అనేది ఉంటుందో, పేపర్ని ఊపితే ఏ విధంగా ఊగుతుందో అలా సౌండ్కి లోపల కర్ణబేరి అనేది ఊగుతూ ఉంటుంది. సో దానివల్ల మీకు సౌండ్ అనేది తెలుసుకోగలుగుతారు. సో ఎక్కువ సౌండ్ పెట్టడం వల్ల ఏమవుతుంది, ఆ కర్ణబేరి అనేది ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో దానివల్ల ఖచ్చితంగా మీకు వినికిడి లోపం అనేది వస్తుంది, వినిపించడం అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ స్లీప్ డిస్టర్బెన్సెస్ అంటే నిద్ర కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. అండ్ అగ్రెషన్, కోపం వచ్చేస్తుంది అనమాట, తెలియకుండానే ఆవేశం అనేది చూపిస్తూ ఉంటారు ఇతరుల పైన. నెక్స్ట్ యూజింగ్ నాయిస్ బ్యారియర్స్, డ్రైవింగ్ ద వెహికల్స్ స్లో, యూజింగ్ స్పెషల్ టైర్స్ ఎక్సెట్రా కెన్ హెల్ప్ లోయర్ సౌండ్ పొల్యూషన్. సో ఈ సౌండ్ పొల్యూషన్ ఏ విధంగా తగ్గించవచ్చు అంటే నాయిస్ బ్యారియర్స్ని యూజ్ చేయడం వల్ల. అంటే నాయిస్ బ్యారియర్స్ అంటే ఆ సౌండ్స్ని ఇవి అడ్డుకట్ట వేస్తాయి అనమాట, తగ్గిస్తాయి, ఓకే, ఆపుతాయి. అండ్ డ్రైవింగ్ ద వెహికల్స్ స్లో, ఆ వెహికల్స్ని, వాహనాలని చిన్నగా నడపడం వల్ల. యూజింగ్ స్పెషల్ టైర్స్, ఓకే, స్పెషల్ టైర్స్ని యూజ్ చేయడం వల్ల, అంటే కొన్ని రకాల టైర్స్ని యూజ్ చేయడం వల్ల సౌండ్ అనేది కూడా రాదు. ఎక్సెట్రా కెన్ హెల్ప్ లోయర్ సౌండ్ పొల్యూషన్. నెక్స్ట్ ద ప్రాబ్లమ్ ఆఫ్, చూడండి పక్కన పిక్చర్లో చూస్తే ఆ విధంగా మైక్ సెట్స్ పెట్టేసి మనకు ఏ ఫెస్టివల్ వచ్చినా, లేదంటే ఏదన్నా ఒక పొలిటీషియన్ స్పీచ్ ఇవ్వడానికి వచ్చినా, ఏది జరిగినా కూడా అలాంటి, లేదా పెళ్లి జరిగినా, చావు జరిగినా, ఏది జరిగినా కానీ మనకు మైక్ సెట్ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. సో ఆ విధంగా ద ప్రాబ్లమ్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్ షుడ్ బి పెయిడ్ మోర్ అటెన్షన్. సో ఎక్కువగా దీనిపైన జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం అనేది ఎంతైనా ఉంది మనకు. Though noise pollution is a major issue, no laws are existing in many cities of world to control it. So noise pollution అనేది ఒక మేజర్ ఇష్యూ, ప్రాథమికమైనటువంటి ఒక ప్రాబ్లం, సమస్య అయినప్పటికీ కూడా చాలా కంట్రీస్లో, ప్రపంచం మొత్తమే చాలా కంట్రీస్లో దీన్ని కంట్రోల్ చేసేదానికి సపరేట్గా ఒక లా అనేది ఏది లేదు. కానీ ఇండియాలో వరకు కొద్దిగా ఉందన్నమాట. ఏ విధంగా ఈ టైం దాటితే 10 దాటితే నైట్ 10 నుంచి మార్నింగ్ 5 లోపల మైక్ సెట్ అనేది పెట్టకూడదు, అలా రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేశారనమాట. బట్ అది ఎక్కడ అనేది జరగడం లేదు. ఓకే, సో నెక్స్ట్ నాయిస్ పొల్యూషన్ ఇన్ సీస్ అండ్ ఓషన్
oceans is also increasing due to ship traffic and oil drilling. సో మనకు బయటే కదా నాయిస్ పొల్యూషన్ అనుకుంటాం, కాదండి, సముద్రాలలో కూడా నాయిస్ పొల్యూషన్ అనేది ఉంటుంది. సౌండ్ అక్కడ ఎలా వస్తుంది సార్ అనుకోవచ్చు, ఆ షిప్లు కావచ్చు ఇలాంటివి పోతూ ఉంటాయి కదా, స్టీమర్స్ కావచ్చు, ఇవన్నీ వాటి సౌండ్ వల్ల పొల్యూషన్ అవుతుంది. అంతేకాదు ఆయిల్ కోసం డ్రిల్లింగ్ చేస్తారు, లోపలికి సముద్రం లోపలికి డ్రిల్ చేస్తారనమాట సముద్రం మధ్య భాగంలో. సో దానివల్ల కూడా ఈ సౌండ్ పొల్యూషన్ అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ అఫెక్టింగ్ ద హియరింగ్ సెన్స్ ఆఫ్ ఎనిమల్స్. సో ఎనిమల్స్ కూడా చెవుడు అనేది వస్తుందన్నమాట దీనివల్ల. అదండి. నెక్స్ట్ చూస్తే సాయిల్ పొల్యూషన్ అంటే మట్టి అనేది ఏ విధంగా పొల్యూట్ అవుతుంది అంటే, సాయిల్ ఈజ్ బీయింగ్ పొల్యూటెడ్ బై పెస్టిసైడ్స్, ఆయిల్ అండ్ ఫ్యూయల్ డంపింగ్, ల్యాండ్ఫిల్ వేస్ట్, ఇండస్ట్రియల్ వేస్ట్ ఎక్సెట్రా. సో సాయిల్ అనేది పెస్టిసైడ్స్ పురుగుల మందు, ఓకే, దానివల్ల కావచ్చు, పురుగుల మందు చల్లుతాం కదండి పంట పొలాల్లో, సో దానివల్ల కావచ్చు. ఆయిల్ అండ్ ఫ్యూయల్ డంపింగ్, సో ఆయిల్ మరియు ఏదైనా ఇంధనముని డంపింగ్ అంటే భూమిలోకి వదిలేస్తూ ఉంటాం అన్నమాట, ఓకే, దానివల్ల కావచ్చు. అండ్ ల్యాండ్ఫిల్ వేస్ట్ అంటే డిస్పోజల్, మనం వేస్టేజ్ ఏదైనా ఉంటుంది కదా అదంతా కూడా మనం నేల మీద ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటాం అనమాట. సో దానివల్ల అక్కడంతా కూడా పొల్యూట్ అయిపోతుంది. ఇండస్ట్రియల్ వేస్ట్, ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటటువంటి వేస్ట్ వల్ల కావచ్చు. సో ఇవన్నీ కూడా సాయిల్ని పొల్యూట్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ కెమికల్ వేస్ట్ ఫ్రమ్ సాయిల్ ఆర్ బీయింగ్ డైరెక్ట్లీ డంప్డ్ ఆన్ ద సాయిల్ అండ్ ఇట్ ఈస్ కంటామినేటింగ్ ద సాయిల్. సో కెమికల్ వేస్ట్, రసాయనిక వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డైరెక్ట్గా సాయిల్ మట్టిలోకి కలిపేస్తూ ఉంటారనమాట. ఓకే, సో దానివల్ల కంప్లీట్గా ఆ సాయిల్ అనేది కంటామినేటింగ్ అంటే పొల్యూట్ అయిపోతూ ఉంది. ఇంక్రీజింగ్ అర్బనైజేషన్, ఇంక్రీజ్ ఇన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్, డొమెస్టిక్ వేస్టేజెస్, అగ్రికల్చరల్ యాక్టివిటీస్, ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ ఆర్ ఆల్ కంట్రిబ్యూటింగ్ టు సాయిల్ పొల్యూషన్ ఇన్ ఇండియా. సో ఇంకా ఏవేవంటే వాటి తరపున అవి కూడా కొద్దిగా పాలు పంచుకుంటున్నాయి అన్నమాట ఈ సాయిల్ని పొల్యూట్ చేయడానికి. ఏవేవంటే అగ్రికల్చరల్ ల్యాండ్స్ అనేవి పొల్యూట్ అయిపోతున్నాయి. సో ఎందుకు? ఇంక్రీజ్ ఇన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్, ఇంక్రీజింగ్ అర్బనైజేషన్ ఫస్ట్ వన్. సో అంటే నగరీకరణ అనేది ఎక్కువ అయిపోతుందండి, అంటే పట్టణాలు అనేవి ఎక్కువగా అభివృద్ధి చెందుతున్నాయి. సో ఎక్కువగా నగరాలు రావడం వల్ల ఏమవుతుంది, ఎక్కువ పాపులేషన్ అనేది వస్తుంది. ఎక్కువ పాపులేషన్ రావడం వల్ల వాళ్ళకి ఎక్కువ యూసేజ్ అనేది ఉంటుంది ఏదైనా కూడా. సో వాళ్ళు దాన్ని త్రో చేయడం కావచ్చు, ఆ విధంగా ఆ ల్యాండ్ని వాళ్ళు ఆక్యుపై చేసి దానిని ఏ విధంగా కానీ వేస్టేజ్ వాటర్ రిలీజ్ చేయడము దాని మీద అలా చేయడం వల్ల ఒక కారణం అయితే, ఇంక్రీజ్ ఇన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ అనేవి కూడా ఎక్కువగా అవడం వల్ల కావచ్చు. అండ్ డొమెస్టిక్ అంటే పురుగుల మందు చల్లుతారు కదా, సో అప్పుడు అది పొల్యూట్ అవుతుంది. అండ్ డొమెస్టిక్ వేస్టేజెస్, సో మనము మన ఇంటి నుంచి వచ్చేటటువంటి ఏదైనా వేస్టేజ్ కావచ్చు అది. అండ్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్, సో వీటి వల్ల కావచ్చు పంట పొలాల మీద జరిగేటటువంటి మనం యూస్ చేసేటటువంటి పురుగుల మందు పెస్టిసైడ్స్ కావచ్చు ఇవన్నీ కూడా. అండ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్, సో ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటటువంటి వ్యర్థాలు కావచ్చు, ఆర్ ఆల్ కంట్రిబ్యూటింగ్ ది సాయిల్, ఇవన్నీ కూడా సాయిల్ పొల్యూషన్కి కారణాలు. నెక్స్ట్ ప్లాస్టిక్ ఫ్యాక్టరీస్, కెమికల్ ప్లాంట్స్, ఆయిల్ రిఫైనర్స్, ఎనిమల్ ఫార్మ్స్, కోల్ ఫైర్డ్ పవర్ ప్లాంట్స్, న్యూక్లియర్ వేస్ట్ డిస్పోజల్ యాక్టివిటీస్ ఆర్ ద మెయిన్ సోర్సెస్ ఆఫ్ సాయిల్ పొల్యూషన్. ఇంకా ఏం చెప్తున్నారంటే ప్లాస్టిక్ తయారు చేసేటువంటి ఫ్యాక్టరీస్ కావచ్చు, కెమికల్ ప్లాంట్స్ రసాయన కర్మాగారాలు కావచ్చు, అండ్ ఆయిల్ రిఫైనరీస్ అంటే ఇంతకుముందు చెప్పుకున్న రిఫైనరీస్ అంటే శుద్ధి కర్మాగారాలు అంటాం కదా, సో అవి అనమాట. సో ఇవి కావచ్చు. అండ్ ఇంకా ఏమి ఇచ్చినారు, ఎనిమల్ ఫార్మ్స్, సో జంతువుల్ని చూసుకునేటటువంటివి కావచ్చు. ఓకే, సో ఇంకా కోల్ ఫైర్డ్ పవర్ ప్లాంట్స్ ఇంతకుముందు చెప్పుకున్నాం ఇది కూడా. అండ్ న్యూక్లియర్ వేస్ట్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ నుంచి వచ్చేటటువంటి వేస్ట్ కావచ్చు. అండ్ డిస్పోజల్ యాక్టివిటీస్, చెత్త చెదరాలు కావచ్చు, ఇవన్నీ కూడా మెయిన్ సోర్సెస్ ఆఫ్ సాయిల్ పొల్యూషన్. ఎఫెక్ట్స్ ఆఫ్ సాయిల్ పొల్యూషన్ ఆర్ డేంజరస్. సో సాయిల్ పొల్యూషన్ వల్ల వచ్చేటటువంటి ఆ ప్రభావం అనేది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. దే మే కాజ్ యాసిడ్ రైన్స్ విచ్ కెన్ కిల్ ట్రీస్ అండ్ అదర్ ప్లాంట్స్. సో ఈ సాయిల్ పొల్యూషన్ వల్ల ఏమవుతుందంటే యాసిడ్ రైన్స్ అనేవి ఎక్కువ అవుతాయి అన్నమాట. అంటే రైన్స్ వర్షాలు పడతాయి కదండి, కానీ మామూలు వర్షాలు కాకుండా ఆ కెమికల్స్
తో కూడుకున్నటువంటి రసాయనిక వర్షాలు అనేవి పడతాయి అన్నమాట. సో ఇలా పడడం వల్ల ఏమవుతుంది, ఇట్ డిస్టర్బ్స్ ద బ్యాలెన్స్ ఆఫ్ నేచర్. సో డిస్టర్బ్స్ అంటే డ్యామేజ్. సో ఈ నేచర్, ఈ వాతావరణ ప్రకృతిని బ్యాలెన్స్ అనేది తప్పిపోతుంది అనమాట, డ్యామేజ్ అయిపోతుంది యాసిడ్ రైన్స్ ఈ సాయిల్ పొల్యూషన్ వల్ల. సాయిల్ పొల్యూషన్ ఈజ్ ఆల్సో డేంజరస్ టు వైల్డ్ లైఫ్. సో వైల్డ్ లైఫ్ ఏదైతే ఉందో వన్యప్రాణులు, వాటికి కూడా ఇది చాలా ప్రమాదకరం. పెస్టిసైడ్స్ యూజ్డ్ మోర్ దాన్ రిక్వైర్డ్ కెన్ డ్యామేజ్ ద క్రాప్స్ అండ్ పాయిజన్ బర్డ్స్, ఎనిమల్స్ అండ్ ఫిషెస్. సో ఈ పెస్టిసైడ్స్, పురుగుల మందు కావాల్సిన దానికన్నా ఎక్కువగా వాడడం వల్ల ఏమవుతుందంటే కెన్ డ్యామేజ్ ద క్రాప్స్, ఆ పంట పొలాలు దెబ్బతిండమే కాకుండా, అండ్ పాయిజన్ బర్డ్స్, ఎనిమల్స్ అండ్ ఫిషెస్, ఈ పక్షులు మరియు జంతువులు మరియు ఫిషెస్, చేపలు, ఇవన్నీ కూడా విషతుల్యం కావడానికి కారణమవుతున్నాయి అన్నమాట. సో అవి కూడా చనిపోతాయి వీటిని తినడం వల్ల. వాటికి తెలియదు కదా దీంట్లో ఏం మందు కలుపున్నారు ఏమనేది. సో తెలియకుండా అవి తిని అవి కూడా చనిపోతున్నాయి. సో దట్స్ ఇట్ అండి వాళ్ళు ఇచ్చిన ఎస్సే. ఇప్పుడు మనకి ఇచ్చిన వర్క్ ఏంటంటే ఇలా టేబుల్ ఇచ్చారు, సీరియల్ నెంబరు, టైప్ ఆఫ్ పొల్యూషన్ ఏవేవి చూసాము ఇప్పుడు వరకు అవి ఒక్కొక్కటి రాసుకుంటూ, కాజ్ ఆఫ్ పొల్యూషన్, ఆ పొల్యూషన్ కారణాలు ఏంటి అనేది రాయాలి. సోర్సెస్ ఆఫ్ పొల్యూషన్, దేని నుంచి ఈ పొల్యూషన్ అనేది ఎక్కువగా అవుతుంది, ఏంటి ఆ సోర్సు, ఫ్యాక్టరీసా లేకపోతే ఫ్యూయలా ఏంటనేది. నెక్స్ట్ డ్యామేజెస్ కాజ్డ్ బై పొల్యూషన్, సో ఆ పొల్యూషన్ వల్ల వచ్చేటటువంటి డ్యామేజెస్ ఏంటి అనేది. అండ్ పాసిబుల్ సొల్యూషన్స్ ఆర్ రెమెడీస్, సో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి ఆ పొల్యూషన్ని తగ్గించడానికి అనేది మనకి ఇచ్చినటువంటి వర్క్. సో చూద్దాం. సో ఇక్కడ చూడండి మీకు టేబుల్ అనేది నేను మెన్షన్ చేసి ఉన్నాను. సో మన వంతు బాధ్యతగా ఈ పొల్యూషన్ని మనం కూడా రెడ్యూస్ చేయడానికి చాలా వరకు ప్రయత్నించాలండి. చూడండి, ఫస్ట్ ఎయిర్ పొల్యూషన్. కాజెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఏంటి, ఇంక్రీజ్డ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్, స్మోక్ ఫ్రమ్ బర్నింగ్ ఫ్యూయల్స్ అండ్ ఫ్యాక్టరీస్ చెప్పుకున్నాం ఇందాక. అండ్ సోర్సెస్ ఆఫ్ పొల్యూషన్ దేని నుంచి వస్తున్నాయి, ఇండస్ట్రియలైజేషన్ అండ్ మోడర్నైజేషన్ అండ్ ఆర్ టు బి బ్లేమ్డ్ ఫర్ ద ప్రెజెంట్ సిచ్యువేషన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. ఈ రెండు, పట్టణాభివృద్ధి కావచ్చు అండ్ ఇండస్ట్రియలైజేషన్ పారిశ్రామికాభివృద్ధి కావచ్చు, ఈ రెండు. ఓకే, నెక్స్ట్ రిడక్షన్ డ్యామేజెస్ కాస్డ్ బై పొల్యూషన్, ఏంటి డ్యామేజ్ అవుతుంది, ఏం నష్టం కలుగుతుందంటే రిడక్షన్ ఆఫ్ ఓజోన్ లేయర్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్ టు ప్రొటెక్ట్ ఎర్త్ ఫ్రమ్ అల్ట్రా వైలెట్ రేస్ దట్ కమ్ ఫ్రమ్ ద సన్. సో ఆ ఓజోన్ లేయర్ అనేది దెబ్బతింటుంది. నెక్స్ట్ పాసిబుల్ సొల్యూషన్స్ ఆర్ రెమెడీస్, ఏం చేయొచ్చు తగ్గించడానికంటే రెడ్యూసింగ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ని తగ్గించడం, అండ్ కంట్రోలింగ్ ఇండస్ట్రియల్ పొల్యూషన్, ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చేటటువంటి పొల్యూషన్ని తగ్గించడం, అండ్ అఫారెస్టేషన్ అంటే చెట్లను పెంచడం అనమాట, డిఫారెస్టేషన్కి ఆపోజిట్ అఫారెస్టేషన్. సో దానిని ఇంక్రీజ్ చేయడం అంటే చెట్లను నాటడం అనమాట. నెక్స్ట్ వాటర్ పొల్యూషన్, సెకండ్ వన్. ఎందుకు అంటే ఇండస్ట్రియల్ వేస్ట్, అగ్రికల్చరల్ వేస్ట్ అండ్ ల్యాండ్ ఫిల్స్, వీటి వల్ల వస్తుంది. సో ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. నెక్స్ట్ సోర్సెస్ ఆఫ్ పొల్యూషన్, ఇండస్ట్రీస్ కావచ్చు, కెమికల్స్ కావచ్చు అండ్ పెస్టిసైడ్స్ యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్ ఫీల్డ్స్. అండ్ నెక్స్ట్ డ్యామేజెస్ ఏమొస్తాయంటే అక్వాటిక్ ఎనిమల్స్ ఆర్ ఆల్సో డయింగ్ డ్యూ టు దిస్ పొల్యూషన్. హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ టు బై వాటర్ ఫర్ డ్రింకింగ్, తాగడానికి నీళ్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంతే కదా, ఇప్పుడు వచ్చింది కదా ఆల్రెడీ మినరల్ వాటర్ అనేసి కొనుక్కుంటున్నాం క్యాన్లు. సో అలాంటి పరిస్థితి ఇంకా చాలా ఘోరమైన పరిస్థితిని ఎదుర్కోబోతున్నాం. నెక్స్ట్ దానికి సొల్యూషన్ ఏంటంటే ఇండస్ట్రియల్ పొల్యూషన్ కంట్రోల్ అండ్ జ్యుడిషియస్ యూసేజ్ ఆఫ్ వాటర్ని న్యాయబద్ధంగా వాడుకోవాలన్నమాట, చాలా చక్కగా వినియోగించుకోవాలి దాన్ని. అండ్ ఇండస్ట్రియల్ నుంచి వచ్చే పొల్యూషన్ని కంట్రోల్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ నాయిస్ పొల్యూషన్ అండి. దీనికి టైప్స్ ఆఫ్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్. నెక్స్ట్ కాజెస్ ఆఫ్ పొల్యూషన్ ఏంటంటే దానికి కారణము ట్రాన్స్పోర్టేషన్ అండ్ కన్స్ట్రక్షన్ సిస్టమ్. ఓకే, ఇందాక చెప్పుకున్నాం రవాణా వ్యవస్థ మరియు నిర్మాణ రంగాలు. నెక్స్ట్ ఇండస్ట్రీస్, వెహికల్స్, మోడర్న్ అప్లయన్సెస్ లైక్ మైక్స్ విచ్ క్రియేట్ మచ్ నాయిస్. సో సోర్సెస్ ఇవన్నీ ఇండస్ట్రీస్ నుంచి, వెహికల్స్ నుంచి అండ్ మైకుల నుంచి. మోడర్న్ అప్లయన్సెస్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఉపయోగించేటటువంటి వస్తువులు. నెక్స్ట్ ఏంటి డ్యామేజ్ అంటే నాయిస్ పొల్యూషన్ విల్ డెవలప్ హై బీపీ, స్ట్రెస్, హియరింగ్ లాస్, స్లీప్ డిస్టర్బెన్సెస్ అండ్ అగ్రెషన్ చెప్పుకున్నాం ఇది. నెక్స్ట్ దానికి రెడ్యూస్ చేయడానికి ఏమి పాటించాలంటే యూజింగ్ నాయిస్ బ్యారియర్స్, యూజింగ్ గుడ్ సైలెన్సర్స్ని యూజ్ చేయాలి, నాయిస్ బ్యారియర్స్ని యూజ్ చేయాలి, యూజింగ్ స్పెషల్ టైర్స్ ఎక్సెట్రా కెన్ హెల్ప్ లోయర్ సౌండ్ పొల్యూషన్. సో ఇవన్నీ
తగ్గించవచ్చు అవి పాటించామంటే. నెక్స్ట్ వన్ ఈ సాయిల్ పొల్యూషన్ అండి. దీనికి ఏంటి కాజెస్ మెయిన్ అంటే పెస్టిసైడ్స్, ఆయిల్ అండ్ ఫ్యూయల్ డంపింగ్, ల్యాండ్ ఫిల్ వేస్ట్స్ అండ్ ఇండస్ట్రియల్ వేస్ట్ ఎక్సెట్రా. ఇది లెసన్లో ఎస్ఏలో చెప్పున్నాను, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ సోర్సెస్ ఆఫ్ పొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఇంక్రీజింగ్ అర్బనైజేషన్, పట్టణాభివృద్ధి, డిక్రీజ్ ఇన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్. సో అగ్రికల్చరల్ ల్యాండ్స్ అనేవి తగ్గుతూ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంక్రీజ్ ఇన్ డొమెస్టిక్ వేస్టేజ్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉందన్నమాట. అంటే ప్రతి ఒక్కరు పాపులేషన్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా మనము నుంచి వచ్చే వేస్టేజ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా, ప్రతి ఇంటి నుంచి చెత్త అనేది వస్తూనే ఉంటుంది. నెక్స్ట్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్, సో అక్కడ యూజ్ చేసే పెస్టిసైడ్స్ ఇవన్నీ కావచ్చు. ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ ఇవి కావచ్చు. నెక్స్ట్ డ్యామేజెస్ కాస్డ్ బై పొల్యూషన్. ఏంటి మనకు వచ్చే డ్యామేజెస్ అంటే యాసిడ్ రైన్స్ వస్తాయి అండ్ డిస్టర్బ్డ్ బ్యాలెన్స్ ఆఫ్ నేచర్, డ్యామేజ్ అవుతుంది నేచర్ బ్యాలెన్స్ అనేది కూడా. అండ్ డేంజరస్ ఫర్ వైల్డ్ లైఫ్ కూడా చాలా వరకు దెబ్బతింటుంది. డ్యామేజింగ్ ద క్రాప్స్ అండ్ పాయిజనింగ్ బర్డ్స్, ఎనిమల్స్ అండ్ ఫిషెస్, ఇవి కూడా పాయిజన్, ఇది చెప్పుకున్నాం మనం. నెక్స్ట్ ఇక్కడ రెడ్యూసింగ్ పెస్టిసైడ్స్ అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనమాట ఈ సాయిల్ పొల్యూషన్ తగ్గించడానికి. రెడ్యూసింగ్ పెస్టిసైడ్స్, సో ఆ పురుగుల మందు వాడకాన్ని తగ్గించాలి. అండ్ కెమికల్స్ని కూడా సో ఆ కెమికల్స్ యూజింగ్స్ని కూడా తగ్గించాలన్నమాట, రసాయనాలని. అండ్ యూజింగ్ బయోకంపోస్ట్ అండ్ ఎకో ఫ్రెండ్లీ మెథడ్స్ ఆఫ్ ఫార్మింగ్. సో ఏమి యూజ్ చేయాలంటే ఆ కెమికల్స్ వాటిని తగ్గించి, పురుగుల మందు వాటిని తగ్గించి వీ షుడ్ నీడ్ టు యూజ్ బయోకంపోస్ట్. వాట్ ఈజ్ మీన్ బై బయోకంపోస్ట్ అంటే ఈ చెట్లు ఇవన్నీ కూడా పడిపోయి ఆ తర్వాత కుళ్ళిపోయి వస్తాయి కదా, వాటిని ఎరువుగా యూజ్ చేయాలన్నమాట. సో బయోకంపోస్ట్ మీన్స్ plant matter that has been decomposed and recycled as a fertilizers. ఓకే, సో ప్లాంట్ బెరడులు కావచ్చు, ఆకులు కావచ్చు, ఇవన్నీ కింద పడిపోతూ ఉంటాయి కదా రాలిపోయి, సో అవి మళ్ళీ కుళ్ళిపోయి అవే మళ్ళీ ఎరువుగా యూజ్ చేసేవాళ్ళు పాతకాలంలో. సో అలా యూజ్ చేయాలి అంటున్నారు. అండ్ ఎకో ఫ్రెండ్లీ మెథడ్స్, సో చాలా మంచి విధానాలని అనుసరించడం వల్ల ఈ సాయిల్ పొల్యూషన్ అనేది తగ్గుతుంది అని చెప్తున్నారు. ఓకేనండి, సో మీ వంతు బాధ్యతగా మీరు ఆ పొల్యూషన్ అనేది అవాయిడ్ చేయండి. మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. ఎక్కడ పడితే అక్కడ డస్ట్ని త్రో చేయకండి. అండ్ నలుగురికి అవేర్నెస్ కల్పించండి. ఓకే, మన చుట్టూ క్లీన్గా ఉండడం వల్ల ఏమవుతుంది, మనకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. సో ఇప్పుడు చూస్తున్నాం కరోనా వల్ల ఏ విధంగా అందరూ నీట్గా ఉండడానికి శానిటైజర్లు, సబ్బులు, మాస్కులు ఇవన్నీ యూస్ చేస్తూ ఉన్నారు. సో అదే మనం లైఫ్ లాంగ్ అనేది వ్యాక్సిన్ వచ్చేవరకే కాదు, లైఫ్ లాంగ్ దానిని పాటించామంటే ఈ పొల్యూషన్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది అనమాట. దగ్గర దూరాలకు వెళ్ళేటప్పుడు బై వాక్ వెళ్ళండి, దానికి బైక్ అవసరం లేదు. ఓకే, సో చాలా దూరం అనుకుంటే అప్పుడు బైక్ అనేది కంపల్సరీ అనుకుంటే తీసుకొని పోవాల్సి వస్తుంది. బట్ లిటిల్ బిట్ ఆఫ్ డిస్టెన్స్ కూడా మనం బైక్ యూస్ చేయడం వల్ల పొల్యూషన్ వస్తుంది, ప్లస్ మనకు హెల్త్ పరంగా కూడా ఎలాంటి ఎక్సర్సైజ్ అనేది లేకపోవడం, నడవడం వాకింగ్ అనేది లేకపోవడం వల్ల మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ చాలా యూజ్ ఉన్నాయి. చాలా వరకు పొల్యూషన్ కంట్రోల్ చేయడం అనేది మన చేతుల్లోనే ఉంది. సో ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మీరు కూడా ఈ పొల్యూషన్ని తగ్గించడానికి అండ్ నలుగురికి అవగాహన కల్పించడానికి తోడ్పడతారని నేను కోరుకుంటున్నాను. సో మీకు ఈ ఎస్ఏ, ఈ స్టడీ స్కిల్స్ అనేది నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఇప్పుడే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అదే మీరు నాకు ఇచ్చేటటువంటి ఎంకరేజ్మెంట్. ఇలాంటి మోర్ వీడియోస్ నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. అండ్ 10th క్లాస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గ్రామర్ కూడా చాలా ఈజీ వేలో చెప్పి నేను పోస్ట్ చేస్తానండి. ఇవన్నీ మీకు నోటిఫికేషన్ రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి అండ్ వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈజ్ వెంకటేష్ యార్వా.